మనం అందరం కూడా ఒడ్డేరి ఓపెన్ను ఒక స్ఫూర్తిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. 218 సంవత్సరాల కింద 1942లో 45లో వారు ఈస్ట్ ఇండియా కంపెనీ తోటి పోరాడి ఆనాడు జరుగుతున్న అవన్నీ కూడా అవినీతులకు వారు ముందట ఉండి ఊవలవాడి నరసింహారెడ్డి గారికి ప్రథమ శిష్యునిగా ఉండి ఆనాడు 9,000 మంది సైనికులను తయారు చేసి ఈస్ట్ ఇండియా తోటి మొట్టమొదటిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చే ముందు మొట్టమొదటి పోరాటంలో వారు పాల్గొనడం నిజంగా కూడా గర్వకారణం. ఇవాళ వారి చరిత్ర ఆరు జనరేషన్ల తర్వాత ఇవాళ ఎవరైతే వారి వారసుడున్నారో నరసింహ గారు వారు ముందుకు తీసుకొచ్చి ఇలా ముందుకు తీసుకురావడానికి ఇలా ఒడ్డేరి జాతికి అదేవిధంగా రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక స్ఫూర్తిగా నిలిచినందుకు నిజంగా కూడా అభినందిస్తున్నాను. వారు చేసిన స్ఫూర్తిని మనమందరం కూడా తీసుకోవాలి. అదేవిధంగా ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిగా ఒడ్డేరి బొమ్మన్న గారి జయంతి మనం రాష్ట్ర పండుగగా జరుపుకోవడం నిజంగా కూడా ఆనందమయం. నిజంగా కూడా మనందరినీ కూడా సన్మానించిన మన గవర్నమెంట్కు మన ముఖ్యమంత్రి గారికి నిజంగా కూడా ఈ వేదిక ద్వారా ధన్యవాదాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒడ్డేబొమ్మన్న గారి జయంతి సందర్భంగా మన బీజేపీ ప్రభుత్వాన్ని ఇవాళ అడగాల్సిన అవసరం ఉంది. ఇవాళ 1 కాన్స్టిట్యూషన్ అంటారు, 1 నేషన్ 1 ఎలక్షన్ అంటారు. రాష్ట్రం అంతటా ఒకటే కాన్స్టిట్యూషన్, మొత్తం దేశం అంతా కూడా ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండాలంటారు. కానీ ఇవాళ మనము ఓటర్లను చూస్తే కర్ణాటకలో ఆడ ఎస్టీలో ఉన్నారు, ఇలా మన దగ్గర ఓబీసీల కింద బీసీఏలో ఉన్నారు. ఓబీసీలో కర్ణాటకలో వాళ్ళు ఉన్నందుకు ఇవాళ కర్ణాటకలో 7 మంది ఎమ్మెల్యేలు ఇవాళ ఒడ్డేర కులవస్తులు ఉన్నారు. ఎన్నో ఉన్నత పదవులు కూడా ఎస్పీలు తర్వాత ఐఏఎస్ ఆఫీసర్లు కూడా అక్కడ అవుతున్నారు. కానీ మన దగ్గర ఇంకా ఎస్టీలో చేర్చాలని చెప్పి ఆ జాబితా పెండింగ్ ఉంది. తప్పకుండా ప్రభుత్వం దాన్ని కూడా ఆలోచన చేయాల్సిందిగా ఈ వేదిక సందర్భంగా ఈరోజు దేనికి తీసిపోరు అనే విధంగా ఆ రోజు మన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఆయన వీర్యం ఆయన శౌర్యం తెలియనిది ఎవరూ లేరు. ఆయన సైన్యాధ్యక్షుడిగా ఉండి మన ఒడ్డెర ఓబన్న చేసిన వీరత్వం గురించి తెలిస్తే చలించిపోతాం. ఆయన వీరగాథ గురించి నిజంగా వినాల్సిందే. చాలా గొప్ప నాయకుడు ఆయన. అన్ని సంచార జాతులను ఎంబడబెట్టుకొని ఒడ్డెర ఓబన్న ఆయన చేసిన ఎన్నో చాలా ఫలితాలు. ఈరోజు కూడా గోండ్లను కానీ చెంచులను కానీ బోయలను అందరినీ ఎంబడి తీసుకొని సైన్యాధ్యక్షుడిగా ఉండి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి కుటుంబానికి అండగా, అంటే ఆయన ఎక్కడైతే పోరాటం చేయకపోతే ఆయన మిగతా విషయాలన్నీ కూడా చూసుకొని ఈరోజు ఆయన చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది గుర్తించి ఈరోజు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఆయన జయంతిని చేయమని దాదాపు 200 సంవత్సరాలు ఈ రోజుకు కాబడుతుంది. 218 సంవత్సరాలు ఆయన జన్మించి ఈరోజు కాబట్టి అలాంటి వీరుణ్ణి మరొకసారి స్మరించుకొని ఇదే విధంగా లాస్ట్ ఇయర్ మన ఎమ్మెల్యే గారు అందరినీ కూడా బీసీ కులాలకు సంబంధించిన అందరి నాయకులను ఎక్కడ కూడా మర్చిపోకుండా ఉండాలంటే మన గ్రీన్ బెల్ట్లో అందరూ కూడా విగ్రహావిష్కరణ చేసుకోవాలని ఒక ఎజెండా పెట్టుకొని మాకు చెప్పిండు. ఈయననే కాకుండా అందరినీ గొప్పవారిని మర్చిపోకుండా ఉండాలి అంటే కూడా వాళ్ళని స్మరించుకునే విధంగా ఉండాలంటే మనం గ్రీన్ బెల్ట్లో పెట్టుకొని మామూలులో పెట్టుకోవాలని సార్ ఒక ఎజెండా పెట్టుకుంటే సరేనా అని చెప్పి మన ఒడ్డెర సోదరులు అందరూ కూడా వచ్చి పెట్టుకోవాలి, మన విగ్రహం కావాలి మాకు అని అడిగితే ఖచ్చితంగా సరే అని చెప్పి సార్ చెప్తే అందరం కూడా ఈరోజు కలిసికట్టుగా వారి విగ్రహావిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరంగా ఉంది. వారిని గురించి ఇంకా కొన్ని విషయాలు మన పెద్దలు మన అన్న ఎమ్మెల్యే గారు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడాలి. బహుజన యుద్ధ వీరుడు, మొట్టమొదటి స్వాతంత్ర సమర యోధుడు వడ్డెర ఓబన్న గారి 218వ జయంతి సందర్భంగా ఈరోజు ప్రభుత్వం తరఫున వారి జన్మదినాన్ని జరుపుకుంటూ మహబూబ్ నగర్ పట్టణంలోని గ్రీన్ జోన్లో వడ్డెర ఓబన్న గారి బ్రహ్మాండమైన విగ్రహావిష్కరణ జరుపుకుంటున్నాం. ఈ విగ్రహావిష్కరణతో మహబూబ్ నగర్ పట్టణంలో నివాసం ఉంటున్న మహబూబ్ నగర్ నియోజకవర్గంలో నివాసం ఉంటున్న ప్రతి వడ్డెర బిడ్డ ఆత్మగౌరవానికి సూచిక ఈ వడ్డెర ఓబన్న గారి విగ్రహావిష్కరణ. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ జాతి అభ్యున్నతి కోసం
ఈ పిల్లల చదువు కోసం ప్రభుత్వం తరఫున కానీ నా తరఫున కానీ ఏ సహాయం కావాలన్నా ఆ సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అలాగే ఇంతకుముందు ప్రకటించినట్టుగా 5 మంది వడ్డెర బిడ్డలు రేపు ఇంజనీరింగ్ కాలేజీలలో సీటు దొరికితే సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో వాళ్ళు చేరాలనుకుంటే వాళ్ళ ఖర్చు మొత్తం కూడా నేను భరించి వాళ్ళని ఇంజనీర్లను చేసే బాధ్యత నాది. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నాను, ఎందుకు సివిల్ ఇంజనీరింగ్ అంటున్నాను అంటే వేల సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ శాస్త్రంలో నిష్ణాతులుగా వడ్డెర జాతి పేరు పొందింది. తాతల ముత్తాతల కాలం నుంచి కూడా జాతి నిర్మాణానికి కావలసిన రాజసౌధాలు కావచ్చు, ఇండ్లు కావచ్చు, మిగతా అనేక కార్యక్రమాల్లో వీరి కళా నైపుణ్యం అద్దం పట్టింది. ఆ కళ అంతరించిపోకూడదు. ఆ వచ్చే పిల్లలు పురాతన టెక్నాలజీతో పాటు నవీన టెక్నాలజీని కూడా అందిపుచ్చుకోవాలి. వాళ్ళే పెద్ద పెద్ద కాంట్రాక్టర్లుగా రూపాంతరం చెందాలి. ఇల్లు కట్టే స్థాయి నుంచి, రాయి కొట్టే స్థాయి నుంచి వందల వేల మందికి ఉపాధి కల్పించే స్థాయికి మా వడ్డెర బిడ్డలు ఎదగాలన్న దాంతో వాళ్ళ ఇంజనీరింగ్ కాలేజ్ చదువును నేను తీసుకుంటా అంటున్నా. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని భవిష్యత్తులో మా వడ్డెర బిడ్డలందరూ పిల్లల్ని బాగా చదివించుకొని ఉన్నత స్థాయిలో వాళ్ళని నిలబెట్టేందుకు వాళ్ళందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి కోరుకుంటూ మరొకసారి వడ్డెర ఓబన్న విగ్రహావిష్కరణ భాగ్యం నాకు దక్కినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నా. ఇటువంటి అవకాశం ఎప్పుడో కానీ ఎవరికి రాదు. అటువంటి అద్భుతమైన అవకాశం నాకు ఇచ్చినందుకు మహబూబ్నగర్ పట్టణంలో, మహబూబ్నగర్ జిల్లాలో ఉన్న వడ్డెర ప్రముఖులందరికీ కూడా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ జన్మదిన శుభాకాంక్షలతో మీరందరూ కూడా బ్రహ్మాండంగా ఐకమత్యంతో ఉండాలని కోరుకుంటా ఉన్నాను.